హలో వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన శివాలయంలో కార్తీక మాసం పూజలు ముగిశాయి. ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సహస్ర పుష్పార్చన, సహస్ర బిల్వార్చన, అన్న పూజ, భస్మహారతి కార్యక్రమాలు జరిపారు. ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పనిచేసే విధంగా ఎల్లకొండ శివాలయంలో పూజలు చేశారు. स्वामिने नमो नमः कृतेना स्नापयामि श्री पार्वती परमेश्वर स्वामिने नमो नमः कृतेना स्नापयामि अत मधुः मधुवातारुदायते मदक्षरन्ति सिन्धवः माध्वीर्न सन्तोषधे मधुनक्तमुदोषधे मधुमत्पादिवगं रजः मधुधौलस्नक्तः मधुमानो वनस्पतिर्मधुमाघोऽस्तु सूर्यः मधुना स्नापयामि सर्वकालात्मने मधुवर्गं महादेवं कल्पयामि प्रसीद मे श्री पार्वती परमेश्वर स्वामिने नमो नमः मधुना स्नापयामि अथ शतकरः स्वाधक्पवस्यैभ्याय तन्मने स्वादुरिन्द्राय दुहवेतु नाम्ने दुर्मित्राय मधुनाय वायवे बृहस्पतये मधुमादाभ्यः शरकरोदकेन स्नापयामि आङ्गक्ते महि मृदुजुबन्धक्पालक्पलावराहो अभेमा संसरिलमेव सप्रजापतिरेखः पुष्करवननी समभवतु तस्यां धर्मणसेवामसमवदतां विदगुं सुजयमिति श्रीनारिकेलरसेन
ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः। हरः ओम श्री पार्वती पदहे नमः। కార్తీక మాసము సందర్భంగా చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి మనము ప్రతి ఒక్క సోమవారము ప్రతి ఒక్క అలంకరణ ప్రత్యేక విశేషంగా అలంకరణ చేస్తూ చివరి సోమవారముగా మనము స్వామివారికి భస్మారతి చేయడం జరిగింది ఈరోజు. అలాగే ఈ ప్రదేశము గుడంగా ఎల్లకొండ గ్రామము స్వామివారి యొక్క లింగము గుడంగా మనకు శ్రీశైలంలో ఏ విధంగా అయితే రాగి వెలసిందిగా ఉంటుందో మనకు అదే విధముగా మన దేవాలయందు ఒక రాగి వెలసిందిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క లింగము స్వయంభుగా వెలిసిన లింగం కాబట్టి అలాగే ఈ స్వామివారిని పూజించుకున్న వారి గుడంగా ఎలాంటి కష్టములు దుఃఖమున్నా గుడంగా తొలగిపోతాయి. అలాగే మనోవాంఛ సిద్ధి గుడంగా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుడంగా ఈ దేవాలయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేయాలని, అలాగే ఈ యొక్క దేవాలయాన్ని ఈ యొక్క స్థల పురాణాన్ని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇట్టి విశేషమైన దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి వారి యొక్క జన్మ పావనము చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ.